అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ సమావేశంలో ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన అనకాపల్లి గవరపాలెంలో వృద్ధురాలపై హత్యాయత్నంకు పాల్పడిన బంగారం ఎత్తుకెళ్లిన ఘటనలో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. అతని నుంచి 6.5 తులాల బంగార ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిందితుడిపై ఐపీసీ 307, 394 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 26వ తారీఖున గవరపాలెం లిమిట్స్లో కర్రీ లక్ష్మీనారాయణమ్మ అనే ఆమె ఒక్కరితే ఇంట్లో ఉన్న సమయంలో సుమారు 7-7:30 మధ్య సమయంలో ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించి ఆమె గొంతు ఒక టవల్తో చుట్టి చంపడానికి ప్రయత్నం చేసి, అలాగే ఆమె మెడలో ఉన్నటువంటి ఆమె చనిపోయిందనుకుని భావించి మెడలో ఉన్నటువంటి ఒక 6.5 తులాల యొక్క చైన్ని తను తీసుకెళ్లడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆమె ఒక్కరితే ఉండడం వలన ఆమె యొక్క కుమార్తె మరియు అల్లుడు సుమారు 8 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో చూసుకొని వాళ్ళ మదర్ అచేతనంగా ఉంది, అన్కాన్షియస్ స్టేట్లో ఉంది అనేటటువంటి దాని మీద వాళ్ళు గుర్తించి హార్ట్ అటాక్ లాంటిది కానీ ఫిట్స్ కానీ వచ్చిందేమో అనే దీని మీద వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లిలో స్థానికంగా ఉన్నటువంటి బెనర్జీ హాస్పిటల్కి, అలాగే అక్కడి నుంచి వైజాగ్ కేర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ అనేటటువంటిది చేయించడం జరిగింది. సో ముందుగా వాళ్ళు భావించింది ఇది ఒక హార్ట్ అటాక్ లాంటిది అయి ఉంటుంది అనే దీని మీద వాళ్ళు భావించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ క్రమంలో వాళ్ళ యొక్క ఎవరైతే విక్టిమ్ ఉందో ఈమె యొక్క కొడుకు సికింద్రాబాద్లో పనిచేస్తున్నటువంటి ఆయన తల్లిని చూడడానికి వచ్చిన తర్వాత అన్ని రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. ఈ అఫెన్స్ అంటే ఎట్లా ఈమె జరిగింది అనే దాన్ని ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని వెరిఫై చేసి దానిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి అంశాలన్నింటిని గుర్తించి తర్వాత 27న మనకి ఈ కంప్లైంట్ అనేటటువంటిది స్థానికంగా కేబుల్లో మెకానిక్గా పనిచేస్తున్నటువంటి గోవింద్ అనేటటువంటి వ్యక్తి ఎవరు లేని సమయంలో సుమారు 7-7:30 మధ్య సమయంలో ఇంట్లో ప్రవేశించి ఆయన యొక్క తల్లి యొక్క మెడ చుట్టూ తువాలతో నొక్కి ఆమెని చనిపోయేటట్టు ప్రయత్నం చేసి చనిపోయిందని భావించి ఈ 6.5 తులాల బంగారు గొలుసుని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అనేది గుర్తించి 27 సాయంత్రం మనకి అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. 28న ఇవ్వడం జరిగింది. అంటే 26న ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు ట్రీట్మెంట్ అది ఇస్తున్నారు. 28th ఈవినింగ్ మనకి కంప్లైంట్ అనేటటువంటిది ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా మనం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసుకొని అనకాపల్లి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ గారి సారథ్యంలో కూడా ఈ టీమ్స్ అన్నిటిని ఫామ్ చేసి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి అతన్ని ఈరోజు ఉదయాన్నే అరెస్ట్ చేయడము, తర్వాత దాంతోపాటు ఏదైతే చోరీకి గురి కాబడిన ప్రాపర్టీ ఉందో 6.5 తులాల దాన్ని బంగారాన్ని రికవరీ చేయడం, దాంతోపాటు ఉపయోగించినటువంటి స్కూటీని కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ విషయంలో ఇమీడియట్గానే స్పందించి ఒక 36 గంటల లోపలే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలని అన్రవెల్ చేసి దానికి సంబంధించినటువంటి దానిలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అతన్ని కూడా పికప్ చేసి ప్రాపర్టీ రికవరీని చేసినటువంటి అనకాపల్లి టౌన్ డిఎస్పీ అండ్ అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది